సరే, అల్టిమేట్గా ఇప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నది. రైతు బంధు చేయలే, రుణమాఫీ చక్కగా చేయలే, అసలు పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా వాళ్ళని మాట్లాడనిస్తలేరు. సో ఇవన్నీ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం ఏమైంది, స్కూటీ అన్నారు, ఆడోళ్ళకి అదేమైంది, 2500 అన్నారు అదేమైంది. నేనున్నప్పుడు ఇచ్చి ఇవ్వంగా నేను ఓంగానే ఆర్థిక పరిస్థితి అటు ఇటు అయిపోద్దా? ఏమి మాయా మచ్చింద్ర ఏమైందని? రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా తీసుకొచ్చారు, అంత ఆగమాగం ఉన్నది రాష్ట్రం. జనాలు ఎప్పుడు కేసీఆర్ ఎదురు చూస్తారు. ఆగమైంది వాళ్ళే, ఎప్పుడు కాలే, అధికారం పోయింది, ఆగమవుతున్నారు. ఆగమాగం ఆలోచన పడ్డరు వాళ్ళు. ఏ రాష్ట్రం ఆగాలే రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, వారి మంత్రివర్గం బ్రహ్మాండంగా. ఇవాళ మీరు చేసిన విధ్వంసం ఇలా కాళేశ్వరం కడితిరి. కాళేశ్వరం త్వరపడదాడ. కాళేశ్వరం ఎవడ 3 ఏళ్ళకు ఇల్లు కట్టుకుంటే 3 ఏళ్ళకు కూలిపోతుందా? 3 ఏళ్ళకు కూలిపోయిద్దా? కడితిరి కూలగొడితిరి. ఎవరు బాగు చేసి చెప్పు మీరు? కోటికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఉన్నోని బీకేసారు. ముఖ్యమంత్రిగా ఉంటే వాడికి గోచు కూడా బీకిరు. ఎందుకు పోయాడు వాడు, ఎందుకు పోయాడో తెలియదు. ఆ ఊడ బీకిన వాళ్ళు చెప్పలే, ఊడ బీకబడ్డాడు చెప్పలే. 8 నెలలకే ఏం రాజాని ఎందుకు పోయినామంటే ఏమో పోయి అంటాడు. ఎందుకు బీకేసినంటే వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. మీరు దళితుడు 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 అంటే ఎక్కడ దళితుడు, ఏడ దళితుడు? ఇది బాగా జోష్ వచ్చింది మీటింగ్ లో అని అంటున్నారు. బీఆర్ఎస్ సభ, కేసీఆర్ మీటింగ్. జోష్ లేదు, గోషి లేదు, ఏది లేదు, ఏది లేదు. ఎక్కడిది? అంతేనా? పాపం ఆయన పెద్ద మనిషి అయిండు. అవునా? ఒకప్పుడు మీరున్నప్పుడు ఉన్నంత ఇది లేదా ఆయనలో ఉత్సాహం కానీ ఇది కానీ? ఇప్పుడు రాజ్యం అనేది ఇప్పుడు సొంతం కాదు. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించిన ఈ వ్యవస్థ. ఇది ఈ వ్యవస్థలో నేను అనుకున్న వాళ్ళు ఎవరు మీరు ఎవరుంటారు? అట్లా కాదు అది. అందుకోసమనే 2023లో ఓడిపోయిన వాళ్ళు. ఓడిపోయిన తర్వాత రాజ్యం ఉన్నప్పుడు ఎట్లుంటుంది? అట్టాసము, అంత బలగాలు, బందోబస్తు ఇవన్నీ ఉంటాయి. ఆయన పోయినకి ఏమంటాయి చెప్పు? గుడుగురినట్టుంటుంది. మళ్ళీ నిత్యస్థానికి మళ్ళీ తిప్పలు పడాలి. అవునా కదా? అందుకోసమనే ఇంకోటి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీగా ప్రజలు చూడలేరు. అంతే. ఎందుకంటే నీ టీఆర్ఎస్ అయితే దానికి ఒక గౌరవం, దానికి ఒక రెస్పెక్ట్, దానికి ఒక విలువ భారతదేశ వ్యాప్తంగా. ఇలా భారతదేశంలో బీఆర్ఎస్ ఎవరు తెలుసు చెప్పు? ఎవరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పిఆర్ఎస్ ఏది ఉన్నా కూడా కేసీఆర్ అంటే ఆయన ఉన్నాడు కదా. కేసీఆర్ అంటే ఆయన ఉన్నాడు కదా. అందుకనే ఉంటే చాలని అంటున్నారు కదా. ఆయన ఉంటే చాలని అంటున్నారు కదా. ఆయన ఉంటే కాదు, ఆయన ఉంటే గదేందో చెప్పాలి కదా. నీ ఇంటి పేరు ఏదో చెప్పాలి కదా. నీ ఇంటి పేరు ఎలా మార్చుకుంటేవి? నీ ఇంటి పేరు నీ తాతల తారల నుంచి ఇంటి పేరు వస్తుంది. తెలంగాణ ఉంది, తెలంగాణ పుట్టిన కానీ తెలంగాణ అంటున్నావు. నీ పార్టీలో తెలంగాణ తీసేసినావు. నీ పుట్టుక, నీ ఉద్యమము, నీ బతుకు అంతా కూడా తెలంగాణే కదా. అసలు తెలంగాణ తీసేసుకున్నావు. ఇప్పుడు వాడు బాబునాయ దగ్గర పోగా నీ గోత్రం మీద అని అడుగుతాడు. నాకు గోత్రం లేదంటే కల్పించుకోండి చెప్తాడు. అవునా కదా? అందుకోసమని అసలు నీకు తెలంగాణ తీసేసుకున్నావు. తెలంగాణ పదాన్ని నిషేధించబడ్డావు. ఇలా చంద్రబాబు నువ్వు తెలంగాణ పదాన్ని నిషేధించుండు అంటున్నావు. తెలంగాణ పదాన్ని ఇంట్లోకి వెళ్ళి నీ ఒంట్లోకి వెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి తీసేసినావు. తెలంగాణ మాట్లాడే అర్థం ఎక్కడిది?